వి న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో విధులు బహిష్కరించి నర్సింగ్ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 115ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని నర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. స్టాఫ్ నర్సులను కాదని ఏఎన్ఎంలకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడం అన్యాయమని నర్సింగ్ సిబ్బంది వాపోతున్నారు. కరోనా కష్టకాలంలో పనిచేసిన స్టాఫ్ నర్సులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 2010 తర్వాత నుండి ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదని, అయినా కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే విధులు కొనసాగిస్తున్నామని తెలిపారు. 3.5 ఏళ్ల నర్సింగ్ కోర్సు, 15 ఏళ్ల అనుభవం ఉన్న స్టాఫ్ నర్సులను కాదని ఏఎన్ఎంలను పర్మనెంట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. 6 నెలల శిక్షణ మాత్రమే ఉన్న ఏఎన్ఎంలకు శాశ్వత నియామకాలు చేపట్టే విధంగా జీవో నెంబర్ 115ను తీసుకువచ్చారన్నారు. జీవో నెంబర్ 115ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్నటువంటి మేమందరము ఈరోజు ఒక వినతి గవర్నమెంట్కి మీ ద్వారా తీసుకెళ్లాలని మేము ఆశిస్తున్నామండి. ఏంటి అంటే ఇంటెన్సిఫైడ్ జిఎన్ఎం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఏఎన్ఎంస్ని తీసుకొచ్చి రెగ్యులర్ జిఎన్ఎం పోస్టులో కూర్చోబెడుతున్నారండి. ఎప్పటి నుంచో 15 సంవత్సరాలు పైనుంచి కూడా కాంట్రాక్ట్ జాబ్లో చేస్తున్నటువంటి మాకు ఎటువంటి ఉపయోగం అనేది లేకుండా కాంట్రాక్ట్లోనే ఉన్నాము. రెగ్యులర్ పోస్ట్ అనేది గత 10 సంవత్సరాల నుంచి లేదు. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి పని ఏంటి అంటే ఈ 115 జీవో అనేది తీసుకొచ్చి ఏఎన్ఎంస్ని రెగ్యులర్ జిఎన్ఎం పోస్ట్లో కూర్చోబెడుతున్నారు. అది మేము వద్దు అని ఈరోజు ఖండిస్తున్నాము.